కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి కారణం ఏంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు కిడ్నీలో స్టోన్స్ రావడానికి రీజన్స్ ఏంటి? మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. సిస్టమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్కి నార్మల్గా ఉంచడానికి, లేకపోతే అన్ని ఫంక్షన్స్కి నార్మల్గా ఉంచడానికి ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో దాంట్లో అన్నిటికంటే ఎక్కువగా టాప్ 5లో వచ్చే సిస్టమ్స్లో ఇది యూరినరీ సిస్టమ్. అంటే జనరల్గా మన కిడ్నీస్ అనేది ఒక ప్యూరిఫికేషన్ ఆర్గన్. అంటే మన బ్లడ్కి మన ఒక హ్యూమన్ బాడీ లోపల, అడల్ట్ బాడీ లోపల అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ టు 5 లీటర్స్ బ్లడ్ అనేది జనరల్గా ఉంటుంది. ఈ 3 లీటర్స్ టు 5 లీటర్స్ బ్లడ్కి ఎవ్రీ డే ప్యూరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మన హార్ట్ ద్వారా ఈ బ్లడ్ అనేది జనరల్గా పంపింగ్ అనేది జరుగుతున్నది. అండ్ ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది ప్యూరిఫై పని అనేది మన కిడ్నీస్ ద్వారా జరుగుతుంది. సో నార్మల్గా మన కిడ్నీస్ అనేది డైలీ 24 hours హార్ట్ లాగా కంప్లీట్గా ఫంక్షన్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ ఫంక్షన్స్ అంటే ఈ ఎగ్జాక్ట్గా కిడ్నీ చేసే పని ఏంటిది, అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీస్ అనేది మన బాడీ లోపల జనరల్గా ఒక 3 to 4 inch లాంటిది చిన్న ఆర్గన్ అనేది ఉంటుంది, అవ్యాల్ అనేది ఉంటుంది. ఇది రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ రెండు 1 కిడ్నీ అనేది ఉంటుంది. సో టోటల్ మన బాడీలో 2 కిడ్నీస్ అనేది ఉంటుంది. అండ్ ఇది జనరల్గా మన బాడీలో కరెక్ట్గా లొకేషన్ గురించి మాట్లాడాలంటే ఇది మన అప్పర్ బ్యాక్, మన బ్యాక్లో కొంచెం అప్ సైడ్ అనేది ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మన కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, స్పెషల్గా స్టోన్స్ లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామందికి ఫస్ట్ అనేది బ్యాక్ పెయిన్ ద్వారా స్టార్ట్ అనేది అవుతుంది. సో దానికి రీజన్ ఏంటంటే ఈ బ్యాక్ లోపల ఎక్కడైతే మన కిడ్నీస్ ఉన్నాయో అక్కడ కిడ్నీలో వాపు ఉన్నప్పుడు ఆ కంప్లీట్ ఏరియాలో పెయిన్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో కిడ్నీ ఫంక్షన్ అనేది ఎలా చేస్తుందో మనం అర్థం చేసుకుందాం. ఈ కిడ్నీస్ ఏదైతే ఉంటుందో దానికి అప్పర్, మిడిల్ అండ్ లోవర్ లోబ్స్ అనేది ఉంటుంది. అంటే మన నార్మల్గా స్టడీ పర్పస్ కోసానికి మనం దీనికి 3 different పార్ట్స్లో డివైడ్ అనేది చేస్తాం. సో ఈ అప్పర్ పార్ట్లో జనరల్గా మ్యాక్సిమం చిన్న చిన్న ట్యూబ్స్ అనేది ఉంటున్నాయి. చిన్న చిన్న ట్యూబ్స్ అంటే మన కంటికి కనపడనివి చాలా మైక్రో ట్యూబ్స్ అనేది ఉంటున్నాయి. ఈ మైక్రో ట్యూబ్స్ అనేది ఒక కంప్లీట్ గ్రూప్ అనేది ఫామ్ చేస్తున్నది. అండ్ ఇవన్నీ ట్యూబ్స్ కూడా మన బాడీ లోపల ఉన్న బ్లడ్కి అండ్ వాటర్కి కంప్లీట్గా ప్యూరిఫికేషన్ చేసే ప్రాసెస్ అనేది చేస్తుంది. సో జనరల్గా ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ లోపల ఎప్పుడైనా కూడా ప్రాబ్లం అవుతుందో మన కిడ్నీ అనేది జనరల్గా ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు అని డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. కాకపోతే ఈ బ్లడ్ అనేది కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి ఈ కిడ్నీస్కి యూరిన్ ఏదైతే పాస్ అవుతుందో అది కంప్లీట్గా రిమూవల్ కోసానికి ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ 2 కిడ్నీస్కి లోవర్ లోబ్స్లో అన్నిటికంటే కింద ఒక ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్ అనేది యూరినరీ బ్లాడర్లో జనరల్గా అది అటాచ్ అవుతుంది. సో దాట్ ఏదైతే కిడ్నీస్ ద్వారా యూరిన్ అనేది ఫామ్ అవుతుందో, ఏదైతే మన బాడీలోకి వెళ్ళి మూత్రం ఫామ్లో అది బయటికి వెళ్ళిపోతుందో అది ఈ ట్యూబ్స్ ద్వారా యూరినరీ బ్లాడర్లో ఇది కలెక్ట్ అనేది అవుతుంది. దాని తర్వాత ఆ బ్లాడర్ అనేది కంప్లీట్గా ఫుల్ అయిన తర్వాత మనకు యూరిన్ అనేది పాస్ చేయాలనేది ఒక అర్జ్ అనేది వస్తుంది. ఇది మన కంప్లీట్ యూరిన్ ఫంక్షనింగ్. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఎలా జరుగుతుంది. మన బాడీలో కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్ అనేది ఉంటుంది. కాకపోతే కొంతమంది కాల్షియం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మన కిడ్నీ ఫంక్షన్స్కి నార్మల్గా ఉంచడానికి 3 to 5 లీటర్స్ వాటర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డైలీ 3 లీటర్స్ వాటర్ ఒక అడల్ట్ హ్యూమన్ బాడీకి 50 kg కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ 3 లీటర్స్ వాటర్ అనేది అవసరం ఉంటుంది. అలాగే మీరు ఇంకెక్కువగా వెయిట్ ఉన్నారు, 60, 70, 80 kg ఉన్నారంటే వాళ్ళకు 5 లీటర్స్ వరకు బాడీ అనేది వాటర్ అనేది డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి కరెక్ట్గా మీ వెయిట్ ప్రకారంగా వాటర్ తీసుకున్నప్పుడు మన కిడ్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది.
కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డీహైడ్రేషన్ ద్వారా అండ్ కాల్షియం ఎక్కువగా ఇంటేక్ తీసుకున్నప్పుడు, అంటే కాల్షియం హెవీగా తీసుకున్నప్పుడు. ఇవి రెండు కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓన్లీ కొంతమంది కండిషన్స్లో ఒక 5 to 10% కేసెస్లో మనం చూసాము ఎవరికైతే కిడ్నీ స్టోన్ అనేది ఓన్లీ ఏజ్ వల్ల మాత్రమే జరిగింది. బికాస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ అనేది నార్మల్గా తగ్గిపోతుంది. అది అన్నీ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్కి, అన్ని అవయాల్లో ఇదే జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ అనేది మనం ఎక్కువగా చూసేది కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కృష్ణ మంచిర్యాల నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి సార్. మేడం ఇది యాక్చువల్లీ నాకు 6 months బ్యాక్ ఒక టెస్ట్ చేయించుకున్నానంటే ఓకే, అది 3.5 mm ఉందని చెప్పేసి చెప్పారు స్టోన్ అది. ఓకే సార్. మళ్ళీ లాస్ట్ 2 months బ్యాక్ కూడా చేయించుకున్నాను, సేమ్ అదే 3.5 mm ఉందండి. ఓకే, క్రియాటిన్ వచ్చేసరికి 1.5 ఉంటుంది. క్రియాటిన్ 1.5. ఓకే, 6 months బ్యాక్ అంతే ఉంది, 1 year బ్యాక్ అంతే ఉంది, ప్రెసెంట్ 2 months బ్యాక్ కూడా 1.5. రైట్. అయితే లాస్ట్ 1 year బ్యాక్ మేడం, 1.5 year బ్యాక్ ఎస్. ఒకటి 10.5 mm ఉంటే అది మన హైదరాబాద్ లో మామూలుగా అది అది థొరక్స్ ఉంటాయి, దాన్ని తీపించుకున్నాను. రైట్. మళ్ళీ ఒకటి ఉంది. ఓకే సార్, ప్రెసెంట్గా మీకు సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయా సార్? పెయిన్ కానీ, యూరిన్లో మంట కానీ? ఇప్పుడు ప్రజెంట్ పెయిన్ ఏం బ్యాక్ పెయిన్ ఇంతకుముందు వచ్చినట్టు ఏం వస్తలేదు మేడం, కాబట్టి ఒక్కొక్కసారి యూరిన్ కొంచెం మంట వస్తుంది, లైట్ గా, అది పెద్దగా ఏం లేదు. ఓకే సార్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉందా సార్ మీకు? లేదండి. లేదు. ఓకే సార్. అండ్ జనరల్గా మీకు ఇది 10.5 నుంచి 1 yearలో 3.5 వచ్చింది స్టోన్ అనేది. సో దీనికి ట్రీట్మెంట్ మీరు రెగ్యులర్గా వాడుతున్నారా, వాడట్లేరా సార్? వాళ్ళు ఏమని చెప్పారంటే 10.5 రిమూవ్ చేసిండ్రు కదా, ఎస్. 3.5 mm కు అది పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అది పడకపోతే మళ్ళీ మన పెయిన్ వచ్చినప్పుడు కలమని చెప్పేసి చెప్పారు. బట్ పెయిన్ ఏం రావట్లేదు, కానీ నేను జనరల్ చెకప్ చేయించుకుంటున్నా, పెరుగుందా ఏంది అనేది, రైట్ రైట్ లేదా అనేది. ఓకే సార్, ఫైన్ సార్. అండ్ మీ కాళ్ళలో వాపు, ఫేస్ మీద వాపు ఇట్లా ఏమైనా ఉంటుందా మార్నింగ్ లేసినప్పుడు? లేదు, అట్లాంటిది లేదు. ఓకే సార్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 1 year బిఫోర్ 10.5 mm కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఇది స్టోన్ అనేది రిమూవల్ చేయించుకున్నారు. ఇప్పుడు అనేది 3.5 mm అనేది స్టోన్ అనేది ఉన్నది. అండ్ క్రియాటినిన్ వచ్చేసి 1.5 అనేది ఉంది. సో మనం అర్థం చేసుకుందాం, క్రియాటినిన్ అనేది ఒక మన కిడ్నీ ద్వారా రిలీజ్ అయ్యే ఒక కెమికల్ కాంపోనెంట్. యూరిక్ యాసిడ్ అండ్ క్రియాటినిన్ ఇవి రెండు కూడా మన కిడ్నీస్ ద్వారా ఇది రిలీజ్ అనేది అవుతూ ఉంటాయి. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికైనా కూడా మీకు కిడ్నీ నార్మల్ ఉందా లేదా అర్థం చేసుకోవాలంటే అట్లీస్ట్ 1 yearకి ఒక్కసారి, మినిమం 1 yearకి ఒక్కసారి ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ కంపల్సరీ చేయించుకోవాలి. అయితే మాత్రమే మీకు అర్థమవుతుంది మీ కిడ్నీ నార్మల్ ఉందా లేదా. సో మీ ప్రాబ్లం గురించి చెప్పాలంటే సార్ 3.5 mm స్టోన్ ఉన్నది. డెఫినెట్గా మీరు మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా దీనికి మీరు కంప్లీట్గా రిమూవల్ అనేది పాసిబుల్ ఉంటుంది, ఓన్లీ మెడిసిన్స్ ద్వారా. సో మెడిసిన్స్ అనేది ఎలా వర్క్ చేస్తున్నాయి, ఈ స్టోన్కి నెమ్మదిగా ఇంకా చిన్న పార్టికల్స్లో ఇది బ్రేక్ చేస్తుంది. 0.5 mm, 1 mm ఇంకా చిన్న చిన్న పార్టికల్స్లో ఇది బ్రేక్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మీకు కొన్ని డైటరీ మేనేజ్మెంట్ అనేది మీకు చెప్తూ ఉంటారు, కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఇవి రెండు జరిగినప్పుడు నార్మల్గా ఈ 3.5 mm స్టోన్ కూడా నార్మల్గా యూరిన్ దారి ద్వారా ఇది చిన్న చిన్న స్టోన్స్ బ్రేక్ అయ్యి అది కంప్లీట్గా రిమూవ్ అనేది అయిపోతుంది. కాకపోతే ఒక కన్సర్న్ ఏంటంటే క్రియాటినిన్ అనేది నార్మల్గా 1.5 ఉండకూడదు. 1.5 ఉన్నప్పుడు మీకు కిడ్నీలో వాపు కానీ, కిడ్నీలో ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతున్నదని ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. సో క్రియాటినిన్ ఎప్పటికైనా కూడా 1.2 కంటే తక్కువగా ఉండాలి, 1.2 అట్లీస్ట్ ఉండాలి. సో దాట్ మీకు ఫర్దర్గా ఎప్పుడైనా కూడా ఫ్యూచర్లో కిడ్నీ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇవి రెండు కన్సర్న్స్ డెఫినెట్గా మీకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒక్కసారి మీ రిపోర్ట్స్ ఏదైతే మీ దగ్గర డాక్యుమెంటెడ్ రిపోర్ట్స్ ఉంటాయో, సాఫ్ట్ కాపీ అయినా హార్డ్ కాపీ అయినా, అండ్ మీకు లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే ప్రొసీజర్ చెప్పించుకున్నారో అప్పుడు చెప్పించిన రిపోర్ట్స్, ఇవి రెండు రిపోర్ట్స్ తీసుకొని ఒక్కసారి డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి హోమియోకే ఇంటర్నేషనల్లో. ఇవి రెండు ప్రాబ్లమ్స్కి మీకు కంప్లీట్గా రివర్స్ అనేది పాసిబుల్ ఉంటుంది. దీంతో పాటు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా సాల్వ్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ నరసరావుపేట నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. మేడం సార్ నమస్తే సార్, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి.
1 year బ్యాక్ నేను సర్జరీ చేయించుకున్నానండి. ఓకే, కిడ్నీ స్టోన్ గురించి. ఆ కిడ్నీ స్టోన్ 6 mm సైజ్ ఉన్నటువంటి స్టోను గాల్ బ్లాడర్ లోకి వచ్చేస్తుందండి. ప్రెసెంట్గా ఎంత ఉంది సార్ గాల్ బ్లాడర్లో స్టోన్? ప్రజెంట్ గాల్ బ్లాడర్ లేదు మేడం, సర్జరీ చేసి తీసేశారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ లైట్ గా పెయిన్ వస్తుంది మేడం. ఎక్కడ సార్ మీకు రైట్ సైడ్ పెయిన్ వస్తుందా? చెస్ట్ సైడ్ వస్తుంది మేడం, లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే సార్, రైట్. యూరిన్లో మంట, వేరే కాన్స్టిపేషన్, మోషన్లో ప్రాబ్లం అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఏం లేదండి. ఓకే సార్, ఇంకా ఇది కాకుండా వేరే ప్రాబ్లమ్స్, బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ ఏమైనా ఉందా? షుగర్ ఉంది ప్లస్ బీపీ ఉంది మేడం. కంట్రోల్లో ఉంటుందా ఉండట్లేదా సార్? కంట్రోల్లోనే ఉన్నాయి మేడం. ఓకే సార్, రైట్, ఫైన్. కాళ్ళు చేతులు వాపులు, ఫేస్ వాపు మార్నింగ్ టైంలో అట్లా ఏమైనా జరుగుతుందా? ఏమి రావట్లేదు మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. ఓకే మేడం. ఎస్, సో కాలర్ గారు అడిగింది లాస్ట్ ఇయర్ గాల్ బ్లాడర్ స్టోన్ 6 mm ఉండే, అది జనరల్గా ట్రీట్మెంట్ జరిగింది, రిమూవ్ చేయించుకున్నారు. కాకపోతే ఇప్పుడు అనేది లెఫ్ట్ సైడ్ అనేది జనరల్గా పెయిన్ అనేది వస్తున్నది. సో జనరల్గా మీకు ప్రెజెంట్గా ఒక మీకు అడ్వైజ్ ఇస్తాను సార్. మీకు పెయిన్ వస్తుంది కాబట్టి మీరు ప్రెజెంట్గా ఒక లేటెస్ట్ USG అబ్డామిన్ అంటే మన స్టమక్ది పైకి వెళ్ళి స్కానింగ్ అనేది చేస్తారు. అది రిపోర్ట్ అనేది చాలా కంపల్సరీగా ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్ రిమూవ్ అయిన తర్వాత కూడా కిడ్నీ స్టోన్స్ కూడా రిమూవ్ అయిన తర్వాత ఈ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాము మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో, మన ప్రాక్టీస్లో. సో ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మళ్ళీ మీకు ఎక్కడో ఒక దగ్గర కిడ్నీ స్టోన్ ఏది లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్ ఏది స్టార్ట్ అవ్వడం జరుగుతున్నది. జనరల్గా కిడ్నీ స్టోన్ పెయిన్ అనేది ఎప్పటికైనా కూడా బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఒక టెస్ట్ చేయించుకోండి సార్. దీంతో పాటు మీరు కాల్షియం అండ్ ప్రోటీన్ కొన్ని రోజుల కోసానికి తగ్గించుకోండి. అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఏదైతే నేను చెప్పాను, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ అవన్నీ, దీంతో పాటు ఇంకా కొన్ని టెస్ట్ ఉంటాయి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని చెప్తే డాక్టర్స్ జనరల్గా చేస్తారు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు చేస్తారు. ఇవన్నీ టెస్ట్ తీసుకొని ఒక్కసారి మళ్ళీ మీరు కన్సల్ట్ అవ్వండి సార్ మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి. సో డెఫినెట్గా మీకు కరెక్ట్గా సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. డయట్ గురించి నేను చెప్పింది మీరు ఫాలో చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజేష్ కరీంనగర్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. మేడం 4.5 ఉంది, ఒకటి లెఫ్ట్ సైడ్ కిడ్నీ స్టోన్ ఉందండి. ఎస్, అయితే టెస్ట్ చేయించుకుంటే అల్ట్రాసౌండ్ లో చేపిస్తున్నాం చెప్పే వాళ్ళు. ఓకే, మళ్ళీ దాంతో పాటు క్రియాటిన్ వచ్చేసరికి 1.2 ఉంది. ఓకే, యూరిక్ యాసిడ్ వచ్చేసరికి 7.6 ఉంది. ఓకే. పెయిన్ ఏం రావట్లేదు మేడం, కాకపోతే దాన్ని ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నదా, మళ్ళీ దాని డైట్ ఏంటి? ఎస్ సార్, డయాబెటీస్ నార్మల్ ఉందా? షుగర్ టెస్ట్ నార్మల్ ఉందా? నార్మల్ మేడం. నార్మల్ ఉంది. ఓకే సార్, ఫైన్, నో ప్రాబ్లం సార్. మీ నార్మల్గా మీ వర్క్ ఎలా ఉంది? సిట్టింగ్గా ఉంటుందా? ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా? బిజీ అనిపిస్తుంది మేడం. సార్ మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారా? లేదు మేడం. ఏమీ కూడా చేయరు. ఓకే సార్, ఫైన్ సార్. అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తింటారా మీరు? అప్పుడప్పుడు. ఓకే సార్, నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సార్. సో జనరల్గా కాలర్ గారు అడిగింది యూరిక్ యాసిడ్ వచ్చేసి 7.6 ఉంది, క్రియాటిన్ అనేది 1.2 ఉంది, 4.5 mm కిడ్నీ స్టోన్ అనేది ఉన్నది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ అనేది ఏం ఎక్కువగా లేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సార్ ప్రెజెంట్గా మీకు క్రియాటినిన్ మరి యూరిక్ యాసిడ్ కరెక్ట్గా బార్డర్ లైన్ ఉన్నది. సో ఇది మీరు ఎవ్రీ 3 months ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాలి ఉంటుంది. మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. సపోజ్ ఇది మీరు కరెక్ట్గా ఒక హెల్దీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయకపోతే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు హెవీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్కువగా టైం తీసుకునే పదార్థాలు, ఎక్కువగా డైజెషన్ కోసానికి ఏ ఫుడ్స్ అయితే ఎక్కువగా టైం తీసుకుంటుందో, స్పెషల్గా హెవీ ప్రోటీన్స్లో ఏమొస్తున్నాయి, డ్రై ఫ్రూట్స్, నట్స్, నాన్ వెజ్ ఇలాంటివి హై ప్రోటీన్ డయట్ అనేది కొంచెం తగ్గించుకోండి. ప్రోటీన్ నార్మల్గా మనకు అన్ని ఫుడ్స్లో అవైలబుల్ ఉంటుంది. రెగ్యులర్ ఫుడ్స్లో హై ప్రోటీన్ డయట్ కొంచెం తగ్గించుకోండి అండ్ హై కాల్షియం డయట్ కొంచెం తగ్గించుకోండి. అండ్ ఎవ్రీ 3 monthsకి ఇది రిపీట్ చేయండి. ఆల్రెడీ మీకు స్టోన్ ఉన్నది 4.5 mm అంటే డెఫినెట్గా మీరు ఈ డయట్ కంపల్సరీ ఫాలో చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్ అనేది వాటర్ మీరు డెఫినెట్గా 1 liter తీసుకోవాలి. కాకపోతే అది ఒక 2 to 3 hours డ్యూరేషన్లో తీసుకోవాలి. లేవంగానే వెంటనే చాలామంది వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. వాటర్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కాకపోతే స్లోగా తీసుకోవాలి అండ్ ఒక డ్యూరేషన్లో తీసుకోవాలి 1 to 2 hours. ప్రెజెంట్గా
మీకు ఓన్లీ ఇది మేనేజ్మెంట్ చేయండి సార్. స్టోన్ అనేది 4.5 mm, మార్నింగ్ మీరు 1 లీటర్ వాటర్ తీసుకుంటే జనరల్గా వెళ్ళిపోతుంది. అండ్ యూఎస్జీ అబ్డామిన్ కూడా ఈ టెస్ట్తో పాటు ఎవ్రీ 3 monthsకి చేయండి. ప్రెజెంట్గా మీరు ఓన్లీ మేనేజ్మెంట్ అనేది మాత్రమే చేయండి. సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా కిడ్నీ ఫెయిలియర్ ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా మీరు ఎక్కువగా కాషియస్గా ఉండాలి. ప్రెజెంట్గా అయితే ఇది బార్డర్ లైన్లో ఉన్నది, సిమ్టమ్స్ లేవు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ స్టిల్ మీరు దగ్గరలో హోమియోకే ఇంటర్నేషనల్ ఉంటే క్రియాటిన్కి 1 అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దానికి మెడిసిన్స్ అవైలబుల్ ఉంటుంది. మీకు పాసిబుల్ ఉంటే డెఫినెట్గా మీరు కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. బాలకృష్ణ పల్నాడు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మరి మేడం ఎయిర్ బ్లాడర్ లో 4 mm స్టోన్స్ 2 ఉన్నాయంటండి. ఓకే మెడిసిన్ వాడుతున్నాను ఆల్రెడీ, అది వాడుతున్నా కానీ కంట్రోల్ కావటం లేదు. సార్ మీకు ఏ ఇబ్బంది ద్వారా మీరు ఈ టెస్ట్ చేయించుకున్నారు సార్? మీకు ప్రాబ్లం ఎక్కడ ఫస్ట్ ఏం సిమ్టమ్స్ మీకు స్టార్ట్ అయ్యింది? అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అని కొంతమంది చెప్పారు. ఆ తర్వాత ఇది చేయించుకున్న తర్వాత ఆ ప్రాబ్లం ఇది అని చెప్పేసి ఎయిర్ బ్లాడర్ లో ఉందని ఒక డాక్టర్ గారు స్కానింగ్ తీసుకోవాలని చెప్పారు. ఓకే, డయాబెటీస్ బ్యాక్ సైడ్ పెయిన్, ఫ్రంట్ సైడ్ 2 వస్తున్నాయండి. 2 వస్తున్నాయి. యూరిన్ లో మంట అట్లా ఏమైనా వస్తుందా సార్? వస్తుంది, యూరిన్ లో పెయిన్ బాగా వస్తుందండి. దాదాపు 40 times పర్ డైలీ యూరిన్ వస్తుంది. ఓకే సరే ఫైన్. ఇంకా వేరే ప్రాబ్లమ్ సార్? అదే మెయిన్ ప్రాబ్లం మేడం. అదే మెయిన్ ప్రాబ్లం. ఓకే సార్, దీని గురించి కంటిన్యూస్గా మెడిసిన్స్ మీరు వాడుతున్నారా, మధ్య మధ్యన వాడుతున్నారా? వాడుతూనే ఉన్నాం మేడం, అయినా కానీ కంట్రోల్ కాదు. 3 months నుంచి వాడుతున్నాము. ఇంకో డాక్టర్ కానీ కన్సల్ట్ అయినప్పుడు చెప్పండి సార్, చెప్పండి. కంటిన్యూషన్ గా వాడుతున్నాం మేడం. కంటిన్యూషన్గా వాడుతున్నారు. ఓకే సార్, వాడుతున్నాం కానీ రైట్. ఓకే సార్ ఫైన్. సో కాలర్ గారు అడిగింది 3 months నుంచి కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతున్నారు కిడ్నీ స్టోన్స్ గురించి. 4 mm మాత్రమే ఉన్నది. అండ్ యూరిన్ అనేది కంటిన్యూస్గా పాస్ అవుతుంది. యూరిన్స్ మన కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఒక మేజర్గా సిమ్టమ్స్ మనం చెప్పాలంటే బ్యాక్ పెయిన్ అండ్ ఫ్రంట్ సైడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది మన ఇన్నర్ థైస్ దగ్గర. అండ్ యూరిన్లో మంట, ఇది 3 మెయిన్ సిమ్టమ్స్ అనేది జనరల్గా ఉంటుంది. దానివల్ల జనరల్గా పేషెంట్స్ అనేది టెస్ట్కి వెళ్తూ ఉంటారు. దాంట్లో మనకు ఐడెంటిఫై అవుతుంది కిడ్నీ స్టోన్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కిడ్నీ ద్వారా రిలేటెడ్. సో జనరల్గా మీకు ఆన్సర్ ఇవ్వాలంటే సార్, మీరు 3 months నుంచి వాడుతున్నారు. ప్రెజెంట్గా మీరు ఉన్న మెడిసిన్స్ అయితే కంటిన్యూగా వాడండి. కాకపోతే మీకు ఇది స్లో రిజల్ట్స్ ఉన్నది. డెఫినెట్గా కిడ్నీ స్టోన్స్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. బికాస్ కిడ్నీ మెడిసిన్ అది ఏ మెడిసిన్ అయినా సరే సార్, కిడ్నీకి డ్యామేజ్ అవ్వకుండా మాత్రమే డాక్టర్స్ మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ కిడ్నీ అది చాలా చాలా సెన్సిటివ్ ఆర్గన్ ఉంటుంది. అండ్ కిడ్నీలో అన్ని మెడిసిన్స్ అనేది జనరల్గా డీకంపోజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా కూడా మిస్టేక్ అవుతే ప్రాబ్లం అవుతుంది. ప్రెజెంట్గా స్లో ఉన్నది, పర్వాలేదు. మీరు బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. దాంట్లో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, క్రియాటిన్, యూరిక్ యాసిడ్ అండ్ ఇంకా కొన్ని టెస్ట్ ఉంటున్నాయి. ఇది కూడా మీరు తప్పకుండా చేయించుకోండి. ప్రెజెంట్గా ఇంకొక 3 months to 4 months మీరు వెయిట్ చేయండి. అట్లీస్ట్ 1 mm అన్న స్టోన్ ఏది తగ్గాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్లో స్పెషల్గా మీకు చెప్పినట్లు స్లో అందుకుందంటే దీంట్లో కిడ్నీ స్టోన్స్లో ఒక కాల్షియం స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే టైప్ ఆఫ్ స్టోన్ అనేదిలో ఈ కాల్షియం స్టోన్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది. ఇది నార్మల్గా అన్ని కేసెస్లో జరుగుతుంది. నేను మీకు ఓన్లీ ఒకటే అడ్వైస్ ఇస్తాను, కొంచెం డయట్ అండ్ ఎక్సర్సైజ్ గురించి మీరు ఆలోచించండి. అంటే కొంచెం టైం స్పెండ్ అనేది చేయండి. డైలీ 30 minutes వాకింగ్ అట్లాంటిది చేయండి. అండ్ మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోండి. వాటర్ బాడీలో తక్కువ ఉంటే కూడా స్టోన్ అనేది ఫాస్ట్గా బ్రేక్ అనేది అవ్వదు. కాకపోతే మీకు కిడ్నీలో వాపు ఉన్నది అనుకోండి, సపోజ్ మీకు రిపోర్ట్స్లో చూస్తే కిడ్నీలో వాపు ఉన్నదని కూడా ఉంటుంది, కొంతమందికి ఉండదు. కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా వాళ్ళకు ఉండదు. చిన్న స్టోన్స్ ఉంటే కిడ్నీలో వాపు తక్కువగా ఉంటుంది, లేకపోతే అసలుకే ఉండదు. పెద్ద స్టోన్స్ ఉంటే కిడ్నీలో వాపు ఉంటుంది. వాపు లేదు అంటే మార్నింగ్ ఒకటేసారి ఎక్కువ వాటర్ తాగండి. అండ్ ఫుల్ డేలో నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎక్కువ వాటర్ అనేది తీసుకోండి. కాల్షియం ఫుడ్ ప్రెజెంట్గా తగ్గించేసేయండి. సో దట్ మీ కిడ్నీ అనేది స్టోన్ ఫాస్ట్గా బ్రేక్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఈ టెస్ట్ అనేది 3 monthsకి ఒకసారి రిపీట్ అనేది చేస్తూ ఉండండి సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కోటేశ్వరరావు విజయవాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే అండి డాక్టర్ గారు. సార్ నమస్తే, చెప్పండి. ఏం లేదండి, నాకు క్షీరం క్రియేటిన్ వచ్చేసి 2.3 కిడ్నీ స్టోన్స్ 2 times రిమూవ్ చేయించుకున్నారా సార్? హలో సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. కిడ్నీ స్టోన్ 2 times రిమూవ్ చేయించుకున్నారా?
2.3 ఉందండి. 2.3 ఓకే సార్. తర్వాత షుగర్ వచ్చి 197, ఓకే హిమోగ్లోబిన్ వచ్చేసి 9.3 ఉంది మేడం. ఓకే రైట్, చెప్పండి సార్. మీకు సిమ్టమ్స్ వస్తున్నాయా? బ్యాక్ పెయిన్ కానీ, ఫ్రంట్లో పెయిన్ కానీ, యూరిన్లో మంట కానీ? హలో సార్, వాయిస్ ఓకే ఫైన్. సో జనరల్గా పేషెంట్ చెప్పినట్లు హేమోగ్లోబిన్ వచ్చేసి 9.3 ఉన్నది అండ్ షుగర్ అనేది 190 దగ్గరలో ఉంది అండ్ స్టోన్ అనేది చిన్న స్టోన్ అనేది ఉన్నది 2.3 mm అని చెప్తున్నారు. సో జనరల్గా సిమ్టమ్స్ అనేది కొన్ని సిమ్టమ్స్ యూరిన్లో మంట కానీ, యూరిన్ ఎల్లో రావడం కానీ, వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు యూరిన్లో ఎక్కువగా బర్నింగ్ అనేది వస్తుంది అండ్ యూరిన్ డ్రాప్ అనేది వస్తున్నది. సో దీంట్లో మీకు ఒక ఆన్సర్ నేను ఇవ్వాల్సింది, హేమోగ్లోబిన్ తక్కువ ఉన్నది అది అనేది ఒక వేరే విషయం ఉంటుంది. కాకపోతే హేమోగ్లోబిన్ అనేది మీకు 9.3 మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉన్నది. జనరల్గా ఇండియాలో ఆడవాళ్ళకి మాత్రమే 9.3 అనేది నార్మల్గా ఉంటుంది. మీకు 9.3 ఉన్నది అంటే డెఫినెట్గా మీరు మీ ఫుడ్లో ఐరన్ అనేది ఇంక్రీజ్ చేయండి. కాకపోతే కాల్షియం అనేది కొంచెం తగ్గించుకోండి. అది మీరు ఎలా చేయాలని నేను మీకు చెప్తాను. నార్మల్గా వెజిటబుల్స్లో పాలకూర ఒకటి జనరల్గా కాల్షియం హై ఉంటుంది. స్టోన్ పేషెంట్స్కి డాక్టర్స్ జనరల్గా వద్దు అని చెప్తూ ఉంటారు, ఏ కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా సరే. సో నార్మల్గా మీరు అన్ని వెజిటబుల్స్ తీసుకోండి, పచ్చి కూరగాయలు ఏవి కూడా తీసుకోకండి. దీని ద్వారా మీకు ఐరన్ ఇంక్రీజ్ అవుతుంది బట్ కిడ్నీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో ప్రెజెంట్గా మీరు ఈ డయట్ ఫాలో చేయండి అండ్ డైలీ కొంచెం బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాల్సి ఉంటుంది. వాటర్ అనేది ఒకటేసారి మార్నింగ్ మీరు తాగకుండా డైలీ కొంచెం వాటర్ అనేది తీసుకోండి అండ్ మీకు ఉన్న సమస్యకి దగ్గరలో ఉన్న హోమియోకేర్కి కన్సల్ట్ అవ్వండి. కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.